దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం పోయిన వారం అనుకుంటాను కొన్ని విషయాలు నేర్చుకున్నాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 6-7 వచనాలు మనం ఆల్రెడీ చూసాం. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ కుడి చెయ్యి గలవాడొకడు ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి ఓచ చెయ్యి గలవానితో, నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓచ చెయ్యి అంటే తెలుసా మీకు? చెయ్యిగానే ఉంటుంది, కానీ పుస్తకం పట్టుకోలేదు, పెన్ను పట్టుకోలేదు, ఏ పని చెయ్యలేదు. చెయ్యేది 5 వేళ్ళు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, చెయ్యిగానే కనబడుతుంది, కానీ ఏ పని చేయడానికి దాంట్లో శక్తి ఉండదు. ఆ చెయ్యి పనికిరాదు. కొద్దిమంది అంతే భక్తులాగానే కనబడతారు, కానీ దేనికి పాడమంటే పాడరు, ప్రార్థన చేయమంటే చేయరు, పరిచర్య చేయమంటే అస్సలు చేయరు. వృద్ధులు ఉన్నారు అనుకోండి, పరిచర్య అంటే మీరు చేయలేరు, పని అంటే చేయడం కష్టం. ప్రార్థన ఎంతసేపు చేయొచ్చు? గంటలు చేసి పరిచర్యలో ఉన్న వారిని బలపరచవచ్చు. ఈ దినాల్లో సంఘాల్లో ఓచ చేయగలిగిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఓచ చెయ్యి అన్నట్టుగా ఉంది జీవితం. మానవుని విషయంలో దేవుడు ఆ విశేషమైన కృప చూపి మనల్ని రక్షించాడు. స్తోత్రం. మనంతట మనమే రక్షణ పొందలేదు, ప్రభువే మనకి కృప ఇచ్చాడు. రక్షణ పొందిన మనం, దేవుని కృపను అనుభవిస్తున్న మనం ఓచ చేయగలవాళ్ళలాగా ఉండకూడదు. అంటే ఓచ చేయలాగా శరీరము అన్నప్పుడు చెప్పండి, అన్ని అవయవాలు ఉంటాయి. ఈ శరీరంలో అన్ని అవయవాలు పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఈ భూమి మీద ఉండగలుగుతాం. సంఘాన్ని దేవుని వాక్యం క్రీస్తు శరీరంతో పోల్చింది. శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా అయితే కోఆర్డినేషన్తో పనిచేయాలో, అర్థమవుతుందా? ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండాలి కదా. కొన్నిసార్లు అంటారు వెన్నుముక మీదకి ఎక్కిందంట నరం, ఇక అదేం చేస్తుంది, మనిషిని వెలువెల్లాడిచ్చేస్తుంది. D3 D4 అని చెప్తారు, చెప్తారు ఆ నెంబర్లు, డిస్క్ లొకేషన్లో, కోసలో ఉండాల్సిన చోట ఉండాలి, ప్రయోజనకరమైన రీతిలో ఉండాలి. ఏదోలే అమ్మా పోతున్నాను అన్నటువంటి వాళ్ళ ద్వారా పెద్దగా దేవుని రాజ్యంలో ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రయోజనకరమైన వారిగా మనం మారాలి. స్తోత్రం, హల్లెలూయా. ఓచ చెయ్యిని ఎవరన్నా కోరుకుంటారా? చెప్పండి. ఓచ చేయగలవాడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? ఏదోటి చెప్పండి అమ్మా, చేస్తా? చేయలేం కదా.
భలే వాళ్ళండి, చెయ్యి బాగుంటుంది, షర్ట్ వేసుకుంటే ఫుల్ హ్యాండ్ షర్ట్ చక్కగా పడద్ది, షర్టు మంచి సోగ్గా ఉంటాడు, మామూలుగా ఉంటాడు పిల్లాడు. ఒప్పుకుంటావా? పని చేసే చెయ్యిగా ఉండాలి మంది. స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒకటిలే అట్ట ఉన్నాడులే సావుని అనుకున్నాడా ప్రభు? చెప్పండి. ఏం చేస్తున్నాడు? వాళ్ళు అనుకుంటానే ఉన్నారు ఏదో అసలు ఎతుకుతాం, దొరుకుతాడేమో అని. కంగారు పడిపోయాడు యేసయ్య. కంగారు పడిపోలా, నిలబడమని చెప్పాడు, మధ్యలోకి రమ్మనమని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సంఘంలో బలహీనులు ఉంటారు. వారిని బలపరచటం మీ పరిచర్యలో, మనం ఒక విశ్వాసిగా దేవుని పరిచర్యలో అది ఒక భాగం. బలహీనులను ఏం చేయాలి? బలపరచాలి. విశ్వాసంలో బలహీనం అయిపోయారా? పరిచర్యలో బలహీనం అయిపోయారా? వీళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందరూ బలంగా ఏమి ఉండరు. అందరూ ఏక మనసుతో ఏమి, ఏకదృష్టితో ఏమి, దేవుని కొరకు మన్నించబడాలనే ఆలోచనతో ఏమి ఉండరు. రకరకాల విషయాలు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల ఉద్దేశాలు, భావాలు. కానీ బలహీనుడైన వాడిని బలపరచాలనే ఆలోచన దేవుని బిడ్డలకు ఉండాలి. స్తోత్రం. అందరూ బాగున్నారు, వీడొక్కడు బాగోపోతే ఏముందిలే అనుకుంటే కుదరదు. స్తోత్రం. హల్లెలూయా. తెస్సలోనికులు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతాం కదా, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై. ఎవరి పట్ల దీర్ఘశాంతం ఉండాలి? ఎవరి పట్ల అసలు అవసరం? మనకు అందరి పట్లలే. ఎవరి విషయంలో దీర్ఘశాంతం అవసరం? చెప్పండి. ప్రార్థనకి వెళ్దాం రారా అంటే రాననేవాడి పట్ల ఏం చేయాలి కదా? చాలాసార్లు నేను కూడా మనిషినేగా కోపం వస్తూ ఉంటుంది. జీవితంలో వాళ్ళ ఇంటి గడప తక్కకూడదు అనిపిస్తుంది నాకు కూడా. ఎన్నిసార్లు పిలుస్తాం, ఎన్నిసార్లు రమ్మంటాం, లెక్క లేకుండా పోతే ప్రభువా నువ్వే చూడు నాయన అనిపిస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది దీర్ఘశాంతం కలవారై ఉండాలి, బలహీనులకు ఓతనియాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సడలిన మోకాళ్ళను మనం ఏం చేయాలి? బలపరచాలి. స్తోత్రం. అర్థమవుతుందా మీకు? చూడండి, నా వైపు చూడండి అమ్మ, కొంచెంసేపు చూడండి, 1 గంట ఓపిక చేసుకొని. అయ్యా మా వల్ల కాదు అంటారా? బలహీనులకు ఓతమియ్యాలి. తోటి విశ్వాసి బలహీనుడయ్యాడా? కొద్దిమందికి అసలు ఏమీ పట్టదండి, అసలు ఏమీ పట్టదు, ఏదో వస్తారు పోతారు అంతే. అదే ఎక్కువ. అసలు కనీసం కుర్చీ ఇరిగింది లేదో కూడా చూసుకోరు, కూర్చుంటారు, తప్పక పడతారు. నేను చెప్తానే ఉన్నా, మన మహాసభలో 2-3 కుర్చీలు ఇట్లా బోర్లు వేసాం. అమ్మో తగిలిందా? ఇట్లా పెట్టాం అంటే ఏంటి అర్థం? ఇది పనికిరాదురా బాబు అని. మనం చూసావా? అట్లా పెట్టినందుకన్నా అర్థం చేసుకోవాలిగా. ఆయన కోసం ఏదో రిజర్వేషన్ చేసి పెట్టినట్టుగా దాన్నే తీసి కూర్చొని పడినాం. అటు చూడండి, 4కి వెళ్ళాక ఎవరన్నా చూసారేమోనని. ఎవరన్నా చూసారేమో పడ్డంది కాదు ఇప్పుడు బాధ. ఎవరన్నా చూసారేమో చూడండి, గబగబ లేవడం. పిల్లలు కూడా చూడండి, మీరు ఎవరో పట్టించుకోకపోతే వాళ్ళే లేచి దులుపుకొని వెళ్ళిపోతారు.
మీరు అమ్మా అనుకుంటూ వెళ్ళారో ఇక మొదలెడతారే పెద్ద శోకండాలు. కొద్దిమంది అంతా ఏవి పట్టించుకోరు. అసలు సంఘం ఏంటి, పరిచర్య ఏంటి, విశ్వాసులు ఏంటి, అసలు ఎవరన్నా బలహీనం అయ్యారా, ఎందుకు మందిరానికి రావట్లేదు, ఏంటి పరిస్థితి, ఏమీ లేదు. ఈమె బలహీనం అయితే మాత్రం అందరూ పడిపోవాలి వచ్చి, అయ్యా వాళ్ళు రాలేదయ్యా, వీళ్ళు రాలేదయ్యా, వీళ్ళు ఫోన్ చేయలేదయ్యా, వాళ్ళు పలకరించలేదయ్యా. నువ్వు బలహీనం అయిపోతే మాత్రం అందరం నీ చుట్టూ చేరాలి ఏగలేక. నువ్వు మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళావు. ధర్మమేనా ఇది? వాళ్ళు ఇక్కడ చూడండి, ఊచ చేయగలవాడు ఉన్నాడంట మందిరంలో. పాపం వస్తున్నాడు ఆశపడి. దేనికోసం? ప్రభు స్వస్థపరుస్తాడని, దేవుడు కార్యం చేస్తాడని వస్తున్నాడు. ఒకరోజు ప్రభువే ఆ మందిరానికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మన ఆశలు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే తండ్రి మన ఆలోచనలు ఎరిగినవాడు, మన హృదయ వాంఛలు తీర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నాడో మందిరానికి అట్లాగే పాపం. రక్త ప్రసరణ ఉన్నది ఇక చెయ్యికి. నరాలు, కండరాలు, ఎముకలు ఉంటాయి కానీ రక్తం వెళ్ళకపోతే ఏం పని చేస్తాయి? పని చేయవు కదా, పని చేయవు. ఎన్ని ప్రయత్నాలు చేశాడో, మానవ ప్రయత్నాలు, కానీ మందిరానికి వచ్చాడు. ఆ రోజు యేసు ప్రభు వచ్చాడు. అరే ఈయన బాగు చేసేస్తాడేమో, ఈయన బాగు చేసేస్తాడేమో, ఈయన బాగు చేసేస్తాడేమో అని చెప్తున్నారు వాళ్ళు. 10 మంది కాకపోతే ఏమన్నా వాళ్ళని? ఆడు బాగైపోతే వీళ్ళకి బాధ అని చెప్పండి. కొద్దిమంది పేరుకి మందిరానికి వస్తారు కానీ పక్కనోడు బాగుపడకూడదు. ప్రభా నన్ను దీవించావు కానీ ఆడు మాత్రం వద్దు ప్రభా. అసలు నువ్వు అన్నందుకైనా, నువ్వు అనుకుంటున్నందుకైనా నిన్ను అక్కడ పెట్టి ఆయన దీవిస్తాడు. యేసు రక్తమే జయం. అలాంటి మనసు అసలు నాకు లేదయ్యా అనుకున్నారా మీరు? మనకు ఉంటుంది. మనం మనుషులం, మనం బలహీనం. శాస్త్రులు పరిసయ్యులు వేరయ్యారు, నేను వేరయ్యారు, నేను చాలా అతీతుడిని అనుకున్నారా? మన మనసులో ఉంటుంది. ప్రభా వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు లేటుగా అయింది, మా అబ్బాయికి ముందు అయిపోవాలి ప్రభా. వాళ్ళందరికీ లేటుగా పుట్టారు కానీ మా అబ్బాయికి చెప్పండి వచ్చే సంవత్సరమే ఒక కాయ కాసేయాలయ్యా. కొద్దిమందికి అట్ట పోల్చుకొని శాస్త్రులు పరిసయ్యులు చూస్తున్నారంట. అసలు ఏం చేస్తాడు? స్వస్థపరిచేస్తాడా? బాగు చేసేస్తాడా? మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. మేలులెన్నో మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఈలాటి ప్రభువు మరి లేడు ఈ భువిలో, ఈలాటి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగానుండేదా.
హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ ఆలోచన అంతా ఏంటంటే స్వస్థపరుస్తాడా? స్వస్థపరిస్తే ఆయన మీద ఒక నేరం మోపేద్దాం అని చూస్తున్నారంట. యేసుప్రభుకు వాళ్ళ ఆలోచనలు తెలుసు కదా. ఎవరి గురించి అయితే వాళ్ళు ఆలోచన చేస్తున్నారో వాడినే లేచి నిలబడమన్నా అంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. మహనీయుడైన, నీ అంచనాలకు అందడాయన, నీ ఆలోచనలకు అందడాయన. అన్నీ తెలిసినవాడు ఆయన. స్తోత్రం. అరే, వారి ఆలోచన ఎరిగి ఓచ చేయగల వానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచాను. శాస్త్రుల పరిచయాల గురించి వీడికి తెలుసా? తెలీదు. ప్రశాంతంగా లేచి నా పంట పండింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మీటింగ్కి వెళ్ళారనుకోండి, మీరు ఏదైనా మీటింగ్కి, రైతు సభ ఏదో పెడుతున్నారు, గ్రామ సభ, కలెక్టర్ గారు వచ్చి మిమ్మల్ని లేపాడు అనుకోండి, ఏంటయ్యా మీ సమస్య ఏంటని, ఎట్లా ఉండదు మీకు? అందరూ సమాజ మందిరంలో కూర్చున్నారు, ఈయన మాత్రం నిలబెట్టాడంట. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? చెప్పండి. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో ఒక కార్యం దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, ఆ రోజు కనుక ఆడు రెస్ట్ తీసుకుంటే, మందిరానికి రాకుండా ఉంటే ఏమయ్యేది? ఆ రోజు కనుక ప్రతి ఆదివారం వెళ్తున్నాలే, ఈ ఆదివారం ఓపిక లేదులే, కొంచెం అడ్డం పడదాంలే. ఏంటంటే అడ్డం పడేది? ఏంటి అడ్డం పడేది? మంచానికంట అడ్డం పడదాంలే అనుకుంటుంటే ఏం జరిగి ఉండే చెప్పండి మీరు? ఆ రోజే యేసు రక్తమే జయం. శని అంటారే మన వాళ్ళు. అది శని బోని లేదు కానీ సాతాను గాడంట తలుపు తీసే వరకు తడతాడంట. కొడతానే ఉంటాడు తలుపు, ఎట్టగొట్ట. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అయ్యగారు చెప్తూ ఉంటారు, మీకు స్టోరీ ఇదే ఉంటారు కదా. ఒకరిని బాగు చేద్దాం అనుకుని దేవదూత అంట బోధి పనులు చేస్తుంటే బోధిలో పెద్ద బంగారు శుద్ధ పెట్టిందంట. ప్రార్థన చేసుకున్నాడు, వెళ్ళాడు, బోధి పని తవ్వుతున్నాడు. ఎక్కడైతే శుద్ధ ఉందో అక్కడ కొలబద్ద పెట్టాడంట, కొలదెమ్మ. అక్కడ వదిలేసాడంట తవ్వటం. అక్కడికి వచ్చాక కొలదెమ్మ పెట్టాడంట. 2 అడుగులో 1 అడుగో 3 అడుగులో పెడతారుగా కొలదెమ్మ. అక్కడ వదిలేసాడంట, ముందుకు పోయాడంట. యేసు రక్తమే. కొద్దిమందికి కృప పోగొట్టుకుంటారు. అందుకనే మనం ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, ప్రతి కూటంలో మందిరంలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఉన్నంత వరకు ప్రతి కూటానికి పరుగులెత్తాలి. మీరు అయ్యా ఒకప్పుడు అండి పరిగెత్తాదండి, ఇప్పుడండి దేగుతున్నావా? అప్పుడు పరిగెత్తా, ఇప్పుడు దేగుతావా? కాళ్ళు ఏమైనా చచ్చిపడిపోయినాయి ఏంటి? పరిగెత్తవా? నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరేవారు. బాగానే పడతావు, ప్రేమిస్తావు ప్రభు అని. ఎప్పుడు దాకంట? ఉన్నంత వరకు. మట్టిలో ఎందుకు పరిగెత్తటం మానేశావు? ఎందుకు ఆరాటం తగ్గిపోయింది? లోకం కొరకు పోరాటం ఉందా? ఉంది. ఎంతో పోరాడుతున్నావు. ఇక్కడ ఉంది నాన్న. వాటర్ క్యాన్ వల్ల చిన్న స్టీల్ క్యాన్ అయింది. హల్లెలూయా. చాలాసార్లు అట్లా మనం పోగొట్టుకుంటాం కృప. ఏమో ఏం జరిగి ఉండేదో, నువ్వు శనివారం రాత్రి కూటానికి వచ్చుంటే. అర్థమవుతుందా? మన మంగళవారం బుధవారం 2 రోజులు చిత్రం మీటింగులు జరిగినాయి. మంగళవారం నేను పవన్ వెళ్ళాం, సుష్మిత కూడా అటు వచ్చింది. బుధవారం మేము కూడా వెళ్ళాం, జర్నీ పిల్లలు అందరూ వెళ్ళాం. బుధవారం కూటమే కానీ అయినా కానీ మన పిల్లలు ప్రార్థన చేసుకుంటారులే అని వెళ్ళాం.
నిజం నమ్మండి, ఎంతగా నా మట్టుకు నేను దీవించబడ్డాను. వాక్యం చెప్పడంలో ఆనందించడం ఒక ఎత్తు అయితే, వాక్యం వినడంలో ఆనందించడం ఇంకా గొప్పది. చెప్పేటప్పుడు వినడంలో ఎన్నో విషయాలు నేను అనుకున్నాను, ప్రభా శరీరం సహకరించట్లా, జర్నీ కూడా వద్దులే, రెస్ట్ తీసుకో, ఎక్కడ కానీ పరిగెత్తావు అంటుంది. అయినా కానీ తోసుకెళ్ళాను. ప్రభా ఇంటి దగ్గర కూర్చుంటే ఏముండేది, ఈ వర్తమానం అంతా మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది నాకు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. మీలో చాలామంది చాలా పోగొట్టుకుంటున్నారు, కనీసం పోగొట్టుకుంటున్నామని కూడా తెలియట్లా. బుధవారం ఆరాధన, శనివారం ఆరాధన, ఉపవాస కోటం, పునరుత్థాన ఆరాధన, గృహ కోటాలు, చెప్పండి, చాలా పోగొట్టుకుంటున్నారు మీలో చాలామంది. ఫీనియాస్ అయ్య గారు చెప్తారు, ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి సేవకులను పిలిచావు నాన్న, ఇదిగో పలానాలు రాలేదు నాన్న. రారు, ఎక్కడైనా ఇదే సమస్య. చిత్రం వెళ్ళండి, కాజు వెళ్ళండి, గుంటూరు వెళ్ళండి, గుడివాడ వెళ్ళండి, ఏ ఊరన్నా వెళ్ళండి, చెప్పండి, ఎంత తాపత్రయపడతాడో దైవజనుడు, అంతగా ఊచ చేతులు కలిగిన వాళ్ళు ఉంటారు. ఇక అంతే, ఇక ఊచ చేయి ఎంతకాలం ఉన్నాయి, ఇక అంత ఊక్కుంటా తిరుగుతారు తప్ప ఇక దమ్ముడి పని లేదు దాంతో. ఎంతకాలం చెప్పండి. ఒక మాట చెప్పనా, ఆ చెయ్యి ఉన్నా ఒకటే, ఊడిపోయిన ఒకటే. ఎందుకు ఎంతకాలం? ప్రియమైన వాళ్ళారా, మనం కృపను పోగొట్టుకునే అనుభవాల్లో ఉండకూడదు. రోజు కృపను ఇంకా పొందుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా కదా. లోకాసు వార్తలు ఇంకో చోట ఉంటుంది, 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన అమ్మాయి అంట. ఒక అమ్మాయి, ఒక స్త్రీ నడుము 18 ఏళ్ల నుంచి మందిరానికి వస్తుందంట. నడుము వంగిపోయిన వాళ్ళు వస్తున్నారు. నీకేంటి రోగం అంటే చెప్పండి, నీ మందిరానికి రావడానికి ఏంటి చెప్పండి. నడుము వంగిపోయి సాతాను శక్తుల చేత పీడింపబడుతూ మందిరానికి వస్తుంటే వాళ్ళు అమ్మో నా బాధలు అయ్యారు, ఆమెకేం బాధ అయ్యారు, నా బాధ మామూలు బాధ కాదు, నడుము పెటపెటలాడిపోతుంది, పెటపెటలాడిపోతున్నా. ప్రియులరా, యేసుప్రభు ఆ రోజు వచ్చాడు, ఆమెను ముట్టాడు, స్వస్థపరిచాడు. 18 ఏళ్ల నుంచి వంగిపోయిన నడుము స్వస్థత పొందింది, తిన్నగా లేచి నడవడం మొదలుపెట్టింది. కృప దొరికింది ఎక్కడా? మందిరానికి వస్తే దొరుకుద్ది, ఇంటి దగ్గర ఉంటే దొరకదు. ఇంటి దగ్గర దేవుడయ్యా డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు నాతో, దర్శనాలు చూస్తున్నా నేను, కళలు చూస్తున్నా నేను అంటే చెప్పండి, ఇంక అంతకంటే ఎలా మరి ఏముంది? మరి మందిరం ఎందుకు పెట్టింది? ఇంటి దగ్గర చూసే లెక్క అయితే మాట్లాడరండి మీరు. ఇంటి దగ్గరే దేవుడు మాట్లాడే లెక్క అయితే మందిరం ఎందుకు చెప్పండి? ప్రభు మందిరం కట్టించిన ఆయన, మందిరం శ్రేష్టమైన మందిరం, పెద్ద మందిరం కట్టించాయని ఆడవడం ఎందుకు? ప్రార్థన చేయడం ఎందుకు? మన ఇంట్లో మనం కూర్చోడానికి కాదు, దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను దేవాలయములో మోరాగానే యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి. యాజకులు నీ తేజో మహిమ నిలిచి ఉండే స్థలం ఇది. హల్లెలూయా. నీకు పెద్ద ఇల్లు ఉండొచ్చు, మంచి సోఫాలు ఉండొచ్చు, మంచి పరుపులు ఉండొచ్చు, కానీ దేవమందిరమే. హల్లెలూయా. సమాజ మందిరమే. ఇది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నప్పటి నుంచి పాట, మీ బ్రతుకులో యాదుల కన్నీరా ఆలయంలో ప్రవేశించండి అందరూ అని ఎంఎం శ్రీలేఖ అనుకుంటా పాడేది. ఎక్కడికి రావాలి? మందిరానికి. స్తోత్రం. వచ్చాడండి యేసుప్రభు, వచ్చాడు ఆ రోజున. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ ఆశ తీరుస్తాడు. ఆశలు ఏమి లేవా?
ఆశలన్నీ అడుగంటిపోయినాయా? ఇంకింకా నా జీవితం ఇట్లాగే అనుకున్నావా? అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ దేవుని మందిరానికి వస్తున్నావో ఆయన నీ ఆలోచనలు ఎరిగినవాడు, నీ తలంపులు ఎరిగినవాడు, నీ ఆశలు తీర్చేవాడు. స్తోత్రం. హల్లెలూయా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరే, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిదే, నిజమైన ధన్యత నాదే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పాడు, చప్పట్లు కొడుతూ. యేసయ్యా, యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు లైవ్ పెడుతున్నారుగా, లైవ్లో కూర్చుని దొర్లాడేస్తున్నాను. అయ్యగారు ఇంటి దగ్గర కూర్చుని లైవ్ పెట్టేది ఎవరి కోసం? ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళ కోసం, ఇంటి దగ్గర దొల్లాడే వాళ్ళ కోసం కాదు. అర్థమవుతుందా? ఒకవేళ లైవే గనక నిన్ను మందిరానికి రాకుండా అడ్డమైతే ఆ లైవ్ ఆగిపోయటం మంచిది. అంతేనా జగదీషు? లైవ్ పెట్టేది ఎవరి కోసం అంటే బలహీనులుగా ఉండి లేవలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, లేకపోతే ఎక్కడో దూరాన ఉండి మందిరానికి వెళ్ళలేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళకి. అందుకే తప్ప మందిరం ఇంకో టైగర్ లైవ్లో ఎన్నో అయ్యారు, ఒక అక్షరం కూడా వదిలిపెట్టకుండా. దేవుడు నాతోనే మాట్లాడాడు అయ్యగారు, ఇంట్లోనే పడుకోమన్నాడు అయ్యగారు, మందిరానికి మాత్రం రావద్దన్నాడు అయ్యగారు. అంటే చెప్పండి, సచ్చినా మాట్లాడలే నీతో దేవుడు, అట్టా మాట్లాడ్డ దేవుడు నీతో. యేసు రక్తమే జయం. హల్లెలూయా కదా. ఎంత మిస్ అయిపోతామో, దేవుని కృప పోగొట్టుకుంటామో మనకు తెలియదు. మనకు తెలియదండి, మనకు తెలియదు. అర్థమవుతుందా? మనకు తెలియదు, మనకు తెలియదు, మనకు తెలియదు. అవన్నీ ఒకరోజు రివీల్ అవుతాయి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు. అన్నీ ఇదిగో ఇదిగో నా బిడ్డ ప్రతి ఆదివారం, ప్రతి కూటానికి, ప్రతి నియమించబడిన అనుభవాల్లో, అన్నిటి ఆరాధనలన్నిటిలోకి ఎంతెంత ఇస్తాడో దేవుడు, ఎంతెంత ఇస్తాడో. ఎక్కడన్నా ఫస్ట్ తారీఖు వచ్చేస్తున్నారు కొద్దిమంది. ఫస్ట్ తారీఖు రెక్కలు కట్టుకు వాలిపోతున్నారు అంతే. నువ్వు ముసలిదాని అమ్మ వెళ్ళలేమ్మ, పోతే పోయింది, పెన్షన్ అమ్మో పోతే ఇంకేమైనా ఉందా, అసలు ఇంకేమైనా ఉందా? అమ్మో నాయన, మా బాబు గారు పెంచాడు, అస్సలు నా కోసమే 2000 రూపాయలు ఛార్జీలకి పోయినా సరే పడతా లెగుతా. 30వ తారీఖు నిద్ర పట్టదిక, బస్సు లేకపోయినా నడుచుకుంటాయినా. యేసు రక్తమే. ఎంత ఆరాటం ఉందే నీకు, దేవుని మందిరం కొరకు ఆరాటం ఉండద్దు? తెలుస్తుంది నీకు, 1000 ముద్ర అయిపోతే పెన్షన్ పోద్ది, 4000 రూపాయలు పోతాయి అని. మరి మందిరానికి వెళ్ళకపోతే ఎంత పోతుందో తెలుసా? దానికి 1,00,000 రెట్లు పోతాయి. 4,000 కాదు, 4,000కు 1,00,000 రెట్లు పోతాయి. దాన్ని కొలవలేం, దాని ఎంత అని చెప్పలేం. ఎవరి వ్యక్తిని స్వస్థపరచగలడు? ఒకవేళ ఆదివారం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, బాగైపోయి ఉండటరా, ఏ పొట్టలో ఏ పాము ఉందోనమ్మా అని ఇంకో పొట్ట దగ్గరికి వెళ్తే కొద్దిమంది ఏ పొట్టలో ఏ పాము ఉందో అంటే, ఇక్కడ తగ్గట్లేదు ఇంకో చోటకి, ఇంకో చోటకి. నువ్వు నిలకడగుండు, నువ్వు ఒక చోట స్థిరంగా ఉండు, ప్రభువు నిన్ను అక్కడ స్థిరపరుస్తాడు. ఏదో ఒక రోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. పూలు పట్టుకు తిరిగేవాడు,
సంఘాలు పట్టుకు తిరిగేవాడు ఎప్పటికీ బాగుపడ్డాడు. కొద్దిమందికి ఎప్పుడు తిరగడమే. తిరగకూడదు మనం, నిలకడగా. ఆ మనుషుడు ఉన్నాడే ఓచ చేయగలవాడు, లేచి నిలబడమంటే ఏం చేశాడు? ఎన్ని మాటలే కానీ ఎక్కడ లేతాంలే అన్నాడా? చెప్పండి. అసలు రెస్పాండ్ అవ్వటం అనేది ఉండాలండి. ప్రార్థన చేసుకుందాం అనగానే ఏం చేయాలి? ఓ పావుగంట బైబిల్ సర్ది, ఓ పావుగంట బ్యాగ్ సర్ది, చెప్పండి, మెల్లగా కళ్ళు మూసేలోపు ఆమె అంటారు అయిపోయింది పదవాడు. ఇంకేం కదా, లేచి నిలవమని చెప్పాడంట. చెప్తే ఏం చేశాడు? చెప్పగా ఒక పావుగంట సర్దుకుని లేచాడు అని ఉందా? వాడు లేచి ఉంచాడు. రెస్పాండ్ అయ్యే వాళ్ళకి దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం. లెక్కలేనట్టుగా ఉండే వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరగవు. సేవకుడు వయసులో చిన్నోడే కావచ్చు, లేకపోతే సేవకురాలు స్త్రీనే కావచ్చు, లేకపోతే బలహీనరాలే కావచ్చు, చదువులేని వ్యక్తే కావచ్చు, దైవజనుడు దైవజనుడే. చెప్పింది చేయడానికి ఇష్టపడితే దేవుని కార్యాలు చూస్తాం. స్తోత్రం. ముగిస్తాను, చూడండి ఒకసారి ఆ మాట చూడండి. లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియ చూచి వాళ్ళని అడిగాడంటే ప్రశ్న, మేలు చేయటం ధర్మమా, విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి, ఏ పని చేయకూడదు, అది పట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు స్వస్థపరచడం అంటే అదొక పని కాబట్టి చేస్తే ఎట్లా నువ్వు చేయకూడదు అని చెప్పడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. వాళ్ళని ప్రశ్నించాడు, జవాబు కోసం చూశాడు యేసు ప్రభు. చెప్పండి, అందులోనే ఆన్సర్ ఉంది ప్రశ్నలోనే. మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మం అంటే ఏమంటాం? ఎవరైనా ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మం అంటే ఏమని చెబుతాం? ప్రాణరక్షణే ధర్మం. నువ్వు చేసే ధర్మమేనయ్యా అన్నట్టుగా వాళ్ళ నోటంటే వస్తుంది ఆన్సర్ అని చెప్పి ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా అంట. చూడండి అన్నమాట, వారిని అందరినీ చుట్టూ కలయి చూచి నీ చెయ్యి చాపుమని వానితో. భలేవాడు వలే, అయ్యా చెయ్యి చాపడం ఏంటి, నా చెయ్యి చాపే అంత ఓపిక ఉంటే అన్నాడా? వాడు అలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడేను. గట్టికోసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు అలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే ప్రభువు మనలను బాగు చేసేవాడు. స్తోత్రం. ఎక్కడ బలహీనంగా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో అక్కడ బాగు చేస్తాడు. ఆయన బాగు చేస్తాడండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? థైరాయిడ్లో T3, T4, TSH అని 3 వాల్యూస్ ఉంటాయి. థైరాయిడ్ టెస్ట్లో. మేము మ్యారేజ్ అయిన కొత్తలో థైరాయిడ్ ఉందని తెలీదు. టెస్ట్కి వెళ్తే థైరాయిడ్ ఉంది. సరే అని ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆమె వాడిన మందులకి, ఆమె ఇచ్చిన మందులకి ఏం జరిగింది తెలుసా? ఎక్కువ ఉన్న వాల్యూ మామూలుగా వచ్చింది, మామూలుగా ఉన్న వాల్యూ ఎక్కువైపోయింది. కాళ్ళు చేతులు గడగడగడ వణిగిపోయి మనిషి గందరగోళం అయిపోయింది. కుడి చెయ్యి బాగుపడి ఎడం చెయ్యికి సచ్చి వచ్చిందా మళ్ళీ? ఇప్పుడు అట్టా చేయడు దేవుడు. ఆయన సమస్తమును బాగుగా చేసేవాడు, అన్నిటినీ కుదురుపరిచేవాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. బా, ఎంత ఆనందమో. ఈ మధ్యకాలంలో ఫిజియోథెరపీలు అంటున్నారు. ఓ మసాజ్ చేయించి నూనెలు రాసి అది చేసి ఇది చేసి ఎట్టగొట్ట వస్తుందని, కండరాలన్నీ సల్లుకుంటాయి, సెట్ అయిపోద్దని. యేసు రక్తమే జయం. ఎన్ని చేశాడో, ఎన్ని మసాజ్ ఆయిల్ డబ్బాలు వాడాడో, ఎన్ని ప్రయత్నాలు చేశాడో, కానీ ఒక మాట చెప్పగానే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడి నీ బ్రతికేదను ప్రభు, నాతో నీవు మాట్లా నీ బ్రతికేదను ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే, బాగుపడిపోయాడు. బాగుపడిపోతే ఏం చేయాలి? మనం చప్పట్లు కొట్టినట్టు వాళ్ళు కూడా ఏం చేయాలి? చప్పట్లు కొట్టి ఆనందంతో స్తోత్రం స్తోత్రం ప్రభు ఎంత మేలు చేసావు నాయన అనొద్దు. ఎర్రి మన చూడండి ఏం చేస్తున్నారో చూడండి. 11వ వచనం. అప్పుడు వారు ఏం కోపం అంట చెప్పండి. బైబిల్లో భలే ఉందో కదా. బండిరా బండిరా అంటారు తెలుసు మీకు, తెలుగు అక్షరాలు బండిరా. ఆ రా వాడాడు అక్కడ. ఆ ఒత్తు కూడా అదే, వెర్రి. ఇప్పుడు ఈ తెలుగులో చాలా అక్షరాలు లేపేశారు. అలు అలు అని ఉండేవి, అవి లేపేశారు. మేము చిన్నప్పుడు మాకేం చెప్పేవాళ్ళంటే కాజా అని రాసేటప్పుడు జాగి పైన రాపించేవాళ్ళు. అది ఎప్పుడో పోయింది. చా చా ఛా జా జా ఝ అని ఉండేది. చాక్ కూడా పైన ఉండేది, జాక్ కూడా పైన ఉండేది. కాజా అన్నప్పుడు ఇది రాసేవాళ్ళు. ఇవన్నీ పోయినాయి. అర్థమవుతుందా? మనం ఫోన్లో చూస్తే అలా పోయింది, టైపింగ్లో అలా లేదు, బండిరా లేవు. చక్కగా బైబిల్ అని చక్కగా రాశాడు కదా. వెర్రి కోపం అంట. ఏ కోపం? వెర్రి అనే మాట బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి. వెర్రి ద్రాక్షలు అన్నాడు. ఏ ద్రాక్షలు? ద్రాక్ష తోటలో అన్నీ చేశా అంట యజమానుడు, కానీ ఏం కాసి ఏం వచ్చినాయి? వెర్రి ద్రాక్ష. కూర 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 ఉందిగా. ఎక్కడ? ఎలీషా కరువు కాలంలో కొండలోకి అన్ని కోసుకొచ్చాడు, గంపడి నిండా లేకపోతే ఒడి నిండా పట్టుకొచ్చాడు. ఏంటిది? వెర్రి వెర్రి అని అంటది. ఈ శాస్త్రులు పరిచయులు ఉన్నారే, అతను బాగుపడితే అంటే వీళ్ళకి ఏమొచ్చిందంట? నిండుకొని అన్నాడు ఒకసారి. దేంతో నిండుకున్నారంట? అమ్మా, కొన్నిసార్లు మనం ఏటితో నింపుకుంటామో మనకే తెలియదు. కొద్దిమందికి కోపము అంటే గుర్తుపెట్టుకోండి, ఎదుటోడు చేసే తప్పుకి మీకు మీరు వేసుకునే శిక్ష అది. ఆడు గ్లాసు పగలగొట్టాడు, మనవడు అనుకోండి, కొడుకే అనుకోండి, పక్కింటోడు పిల్లడు ఇచ్చాడు అనుకోండి, నువ్వు ఊగిపోయావు అనుకోండి, అర్థం ఏంటి? ఏం జరుగుద్ది? నీ బీపీ హై అవుద్ది, నరాలు కట్ అవుతాయి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుద్ది, హాస్పిటల్కి తీసుకెళ్తారు, పెరాలసిస్ వచ్చిందంటారు. ఇవన్నీ దేని పర్యవసానం? కోపం. వీళ్ళంటే నిండుకున్నారంట. అరే అరే దేంతో నింపుకున్నారంటే వీళ్ళు? హృదయం అంతా కోపం, వెర్రి కోపం. వెర్రి కోపం అంటే అర్థం ఏంటో తెలిసే? కోపానికి కూడా అర్థం లేదు. వీళ్ళు కోపపడటానికి అర్థం ఏమని చెప్పండి. యేసు ప్రభు ఆ ఓచ చేయగలవాడిని బాగు చేశాడు, వాడు బాగుపడ్డాడు. అతడు బాగుపడితే వీళ్ళ కోపం మొత్తం ఏంటి చెప్పండి? ఒక వంట మేస్త్రి వంట చేశాడు అనుకోండి, ఇంకో వంట మేస్త్రిని అడిగాం అనుకోండి, బాగుండయా అని, ఇది చెప్తాడు. నింపుకున్నాడు హృదయం అంతా మత్సరంతో, అసూయతో, ఓరవలేంతనంతో. బాగా చేసాడమ్మంటారా? నేను చిన్నప్పటి నుంచి స్వభావం, అది మనిషిలోని స్వభావం. అర్థమవుతుందా?
దేంతో నింపుకుంటారు? బాగుంది అంటే ఏమన్నా పోద్దా ప్రాణం? పోనీ సంతోషం, బాగుపడ్డాడు అనుకుంటే ఏమన్నా పోద్దా? బాగుపడ్డామని చూసి కోపంతో నింపబడాలా, సంతోషంతో నింపబడాలా? చెప్పండి. ఇల్లు కట్టుకుందామని చూసి మీ కోపం వస్తే ఏంటి అర్థం? మీ కళ్ళు చెడిపోయినాయి అని అర్థం. అర్థం అవుతుందా? పచ్చకామరుల కంటే భయంకరమైన జబ్బు వచ్చిందని అర్థం మీకు. పక్కనోడు ఇల్లు కట్టుకుంటే, పక్కనోడు బాగుపడుతుంటే మీకు కోపం వచ్చేస్తుంటే యేసు రక్తమే చేయం. వ్యాపారంలో ఇది ఒక అలవాటు కదా, అంతేనా తాతయ్య గారు? మీకు మంటపాలు రాకుండా పక్కనోడికి వస్తుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది? అందరూ వాళ్ళకే చెబుతున్నారు అనుకోండి, ఇక ఎర్రి కోపం వచ్చేస్తుంది మనం మనిషిలో. నాకు రాదయ్య గారు అంటే చెప్పరండి. మనకంటే ముందు పాస్ట్ గారు, మన దినకాక మన బుడ్డోడు, ఈడు పాస్ట్ అయిపోయాడు. అబ్బాయి ఎక్కడ చూసిన ఫోటోల్లో అన్ని చోట్ల ఈడే, గోళ్ళ మీద ఫోటోలో ఈడే కనపడుతున్నాయి. ఈడు పెద్ద పాస్టరా? పాస్టర్లు కూడా పడద్దు జబ్బు. పాస్టర్లు ఏమన్నా తక్కువ ఏంటి? మనం అందరం మనుషులమే. ఒక వ్యక్తి బాగుపడితే నువ్వు దేంతో నింపబడాలి చెప్పండి? మీ ఇంట్లో వ్యక్తే బాగుపడ్డాడు అనుకోండి, సపోజ్ ఆ ఓచ చేయగలవాడు మీ ఇంట్లో వాడే అనుకోండి, ఎట్ట నింపబడతా? మరి ఆడి గురించి ఎందుకు నీకు అంత కోపం? ఏ కోపం అంట? ఎర్రి కోపం. యేసు రక్తమే. అర్థమవుతుందా? పెళ్ళి తెల్లారితే రాత్రి వర్షం పడుతుంది, ప్రభువా నీకు స్తోత్రం నాయన, నా ప్రార్థన ఆలకించావయ్యా అని ప్రార్థన చేసుకుని సంతోషపడుతున్నాం అనుకోండి. తెల్లారి బడికి మబ్బు పోయి వర్షం పోయి పెళ్లి బాగా ఘనంగా జరిగింది అనుకోండి, అబ్బో భోజనాలు సక్సెస్ అయిపోయినాయి, అందరూ వచ్చారు, భోజనం చేశారు, మిగిలిపోయినాయి. అసలు ఊరి వాడు అందరూ చెప్పుకున్నాం, ప్రభువా అసలు ఏంటి ఆయన, అసలు వచ్చినట్టే వచ్చింది మబ్బు, పడినట్టే పడింది, ఆపేసేవండి ఆయన. దుష్టబుద్ధి కదా అసలు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇతరులు దీవించబడుతుంటే ఆనందిస్తుంటే మిమ్మల్ని కూడా ప్రభు దీవిస్తాడు. శాస్త్రులు పరిసయ్యులు జీవితంలో ఎప్పుడన్నా బాగుపడ్డారు? ఒక్కసారన్న దేవుడు వాళ్ళ గురించి ఒక్క మంచి మాట అన్న పలికడా? పలకడం ఉండదు, ఇక ఏముండదు. శుభవాక్కులు ఏముండవు, శుభవార్తలు ఏముండవు వాళ్ళ జీవితాల్లో. సంతోషకరమైన వర్తమానాలు ఏవి ఉండవు. ఎదుటోని చూసి కోపపడమాకండి. అర్థమవుతుందా? ఎర్రి కోపం. ఏ కోపం? కొద్దిమంది ఎక్కడొక్కడ కోపం ప్రదర్శించాలి. అత్త మీద ప్రదర్శించలేదంటే ఒక ఆమె పాపం ఏం చేసింది? గిత్త మీద చూపిద్దా? గిత్త మీద కాదమ్మోయ్, దొత్త 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 అంటే కొండ. అత్త మీద కోపం, గిత్త మీద కాదు. గిత్త అయితే జాడించదు అందుద్ది. దొత్త మీద అంటే కొండ మీద చూపించిందంట. నేలకి వెళ్ళింది చెరువుకి, పాపం అత్తను కొట్టాలనుకుంది కానీ కొట్టలేదుగా. కోపం చాలా ప్రమాదకరమైనది. అందుకని బైబిల్ చెప్తుంది కోపం వద్దు అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 34వ కీర్తన చూడండి. 34 కాదు, చూడు 37వ కీర్తన 8వ వచనం. కోపము తగ్గించుకో అన్నాడు అక్కడ. కోపం కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రదర్శించన్నాడా? కోపము మానము. మానము అంటే అర్థం ఏంటి? ఇంకా క్లియర్గా చెప్పాడు. ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపం చాలా ప్రమాదకరమైంది. అర్థమవుతుందా? మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో తెలుసా? మీ బాడీలో రక్త ప్రసరణ చక్కగా జరుగుద్ది. అందుకే నవ్వుతూ ఉండాలి రోజుకు ఒకసారి అన్నా.
రోజుకి ఒకసారి నవ్వుతూ ఉండండి. కొంతమందికి నవ్వరు. ఆయన దగ్గర తప్ప మిగతా వాళ్ళందరూ దగ్గుతారు కొద్దిమంది. ఆయన అంటే చాలు కట్టు పెడతారు మొహం. కొద్దిమంది ఆయనకు కూడా ఇది ఒక రోగం. ఆవిడ దగ్గర మాత్రం సీరియస్గా ఉంటారు. మీరు సీరియస్గా ఉంటే తొందరగా పోతారు. అర్థమవుతుందా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమందికి ఎప్పుడు కోపమే, ఎప్పుడు కోపమే. బీపీ బెల్ల వేసుకున్నా కోపం తగ్గదు. బెల్లలు వేసుకుంటారు కానీ కోపం తగ్గదు. ఈ కోపం గురించి మాట్లాడుతూ అన్నాడు, వెర్రి కోపం అన్నాడు. నిండుకున్నారంట. దేంతో నింపుకున్నారు వాళ్ళు? అర్థమవుతుంది మీకు? వాడు కూడా వెర్రి ద్రాక్షలతో నింపుకున్నాడే ఓడంతా. ఓడి నిండా కోసుకెళ్ళాడు పాపం. కానీ ఏంటిది అది? ఎర్రిది, విషంగా మారేది. నీ ప్రాణాన్ని తీసేదాంతో నువ్వు నింపుకుంటున్నావు. జాగ్రత్త ప్రియులరా. మందిరంలో ఎవరి విషయంలో కూడా మీరు వెర్రి కోపం ఉండకూడదు. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడా, అతన్ని మనం ప్రేమించాలి. అతనిలో ఉన్న బలహీనతను మనం దేశించాలి. అయ్యో, ఈ వ్యక్తి మందిరానికి మానేస్తున్నాడే, ఈ వ్యక్తి నీతిగా బ్రతకలేకపోతున్నాడే, ఈ వ్యక్తి పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాడే, అయ్యో ఈ వ్యక్తి ఈ విషయంలో బలహీనుడిగా ఉన్నాడే అని ఆ బలహీనత విషయంలో మనం బాధపడాలి తప్ప వ్యక్తిని మనం దూరం పెట్టడానికి వీలు, ద్వేషించడానికి వీలు లేదు. పాపికిని పాపానికి భేదం చెప్పిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అమ్మా అని పిలిచాడు, నువ్వు వెళ్ళి పాపం చేయొద్దు అన్నాడు. అమ్మా నేను నీకు తోడుగా ఉంటాను, నీ ఇష్టం వచ్చినట్టు తిరగల్లా. అమ్మా నీకు శిక్ష, నేను కూడా నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళి ఒక పాపం అంటే. ఆమెను ఎలా చూశాడు? పాపిగా చూడాల ఆమెని. ఆమెను ఒక మనిషిగా చూశాడు, తన బిడ్డగా చూశాడు. కానీ ఆమెలో ఉన్న పాపం, ఆ స్వభావాన్ని బట్టి ఇక్కడికి వచ్చింది. రాళ్ళతో తోలుకుంటా తీసుకొచ్చాడు తవురుకుంటా. కాబట్టి నువ్వు నీతిగా బ్రతికితే ఎవడు నీ జోలికి రాడు, ఎవడు నీ మీద గడ్డేయడానికి సాహసం చేయడని చెప్పాడు. అందుకే నువ్వు వెళ్ళి ఇకను పాపం చేయి. పాపం పాపి రెండు ఒకటి కాదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ముక్కులో శివుడు కారుతుందండి, ఈ గోల పడలేకపోతున్నా, కోసేద్దాం అనుకున్నాను అనుకోండి, కత్తిరించేసుకుందాం అనుకున్నాను. చలికాలం వస్తే చాలు కారుతుందండి, ఎన్ని జండు బాములు అయిపోతున్నాయండి, ముక్కు కారటం ఆగట్లేదండి, ఈ జలుబు ఏంటోదండి, తీసేద్దాం అనుకున్నానండి. ఇక ముక్కు అంట ఏమవుతా తీసేస్తే చెప్పు. ఈ మొహం చూడండి ఒకసారి ఎట్లా ఉండదో ముక్కు లేకపోతే. అర్థమవుతుందా? ముక్కు లేకపోతే ఎట్లా ఉండదు? ఫిలిప్ అంకుల్ అంటాడు నాతో, నానా ముగ్గురికి నీ ముక్కు రాలేదు నాన్న, మన ముక్కులు రాలేదు నాన్న ఎవరికే ముక్కు అంట. ఆయన పాపం అంతారాగా చూశాడు పెద్ద ఆయన. ముక్కు కోసేస్తాడా? కోపం ఏంటి చెప్పండి? ఎంత సంతోషించాలి ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, అవిధేయత అట్లా తీసుకెళ్ళిపోద్ది మిమ్మల్ని. ఎక్కడెక్కడ తీసుకెళ్ళిపోద్దో చెప్పలేం. ఎంత నీచమైన స్థితికి వెళ్ళిపోతారో చెప్పలేం. యేసు ప్రభుతోనే ఉన్నారు కానీ వాళ్ళ హృదయాలు చెడిపోయినాయి. వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయుదుమా అని ఒకనితో ఒకడు. అబ్బో చూసారా? ఎవరినంట? ఏం చేయదు అంటే సన్మానం చేద్దామా, ఏ శాలువా తెద్దామనా, గులాబీ పూల దండ తెద్దామా, బంతి పూల దండ తెద్దామా అనా? ఏం చేయదు అంటే ఏం చేద్దామని? 4వ అధ్యాయం 28వ వచనం చదవండి. అదే లూకా సువార్త 4:28. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని, అబ్బో ఇక్కడ కూడా బ్యాచ్ ఉన్నారు. దేంతో నిండుకున్నారంటే వీళ్ళు? ఆగ్రహంతో నిండుకున్నారంట. వాక్యం ఏంటంటే మీకు దేంతో నింపబడాలనిపిస్తుంది? వాక్యం ఏంటంటే కోపం వస్తుందా? ప్రభువా నాతోనే మాట్లాడే వందనాలయ్య అనిపిస్తుందా? యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ఆ పైన ఉన్న మాటలు అంట వీళ్ళు విన్నప్పుడు అంట వీళ్ళందరికంట, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని యేసు రక్తమే జయం. ఇప్పుడు చర్చికి రాని వాళ్ళ గురించి మాట్లాడాము, చర్చికి మానకూడదమ్మా, అదమ్మా ఇదమ్మా. ఇక ఏమనిపిస్తుంది?
మొదలెట్టాడు అయ్యగారు. నా మీదే, నన్ను గురించే నా గురించి మొదలెట్టేశాడు. ఇక అప్పుడేక ఇవాళ అంతకి ఇదే ప్రసంగం. యేసు రక్తమే. మరేమని చెప్పాలి? మానిన నీవు ధన్యురాలవు, నీవు జీవితకాలం అంతా ఇట్లా మానుతానే ఉండు, ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది అని చెప్పాలా? ఈ మాటలు అంటే ఏమనిపిస్తుంది? హాయిగా ఉంటుంది. కానీ ఏం మాటలు చెప్పాలి? అట చెప్తారా? ఈ మాటలు వినంట ఆగ్రహంతో దేవుని మాటలు వింటంటే మీకు కోపం వస్తుందా, లోపడాలనిపిస్తుందా? అసలు నాతోనే మాట్లాడాడు అని అనిపిస్తుందా, లేకపోతే నన్నే గుచ్చాడు, నన్నే పొడిచాడు, నా గురించి అచ్చమిక నా మీదే పడ్డాడమ్మా మా అయ్యగారు ఇవాళ? ఏమొస్తుంది నీ మీద పడితే? చెప్పండి. సింపురి గుడ్లు తప్ప నీ మీద పడాల్సినంత అవసరం ఏమని చెప్పండి. మరి ఎవరి గురించి మాట్లాడాలి? నీ గురించి మాట్లాడక చెప్ప. చాలాసార్లు మనం ఏమంటాం తెలుసా? సేవకులు, అమ్మ మీరందరూ కడిగిన ముత్యాలమ్మ, మా ఊరాళ్ళ గురించి చెబుతున్నా అంటారు. అయ్యగారు వచ్చి పొరుగురు నుంచి అయ్యగారు వచ్చి మీరందరూ కడిగిన ముత్యాలు లాగా ఉన్నారమ్మా, మీ గురించి కాదమ్మా, మా ఊరాళ్ళు ఎట్ట, మా ఊరాళ్ళు వాళ్ళ ఊరాళ్ళ గురించి ఎక్కడైనా చెప్తారు? చెప్పండి. మనం జీర్ణించుకోలేమని, అట్టే వెంటనే లోబడలేమని కొంచెం వాడు తిప్పుతారు, మళ్ళీ ఎందుకు వచ్చిందో లేకోవాలని. ఇప్పుడు నేను వాక్యం చెప్పింది కానీ ఆ పలానోడు మందిని మానేసాడు అన్నాను అనుకోండి, ఏమనుకుంటారు వాళ్ళు? వచ్చే సంవత్సరానికి ఈయన పిలవకూడదు, ఈయన పిలిస్తే ఈడు వాక్యం చెప్తే మొత్తానికి 10 మంది ఎగ్గొట్టేశారు, ఇక నాగా పెట్టేశారు 10 మంది అనుకుంటారుగా. అందుకని ఎందుకు? మీరు చాలా బంగారాలమ్మ మీరు. అమ్మ మీకు మొహాలు చూస్తుంటే అసలు దేవదూతలు లేకున్నారమ్మా, దేవదూతలు లేకున్నారా? ఆమోదం రాయటం కదా. మీరు మిమ్మల్ని ఎప్పుడైనా మెచ్చుకుంటుంటే మీరు అక్కడ ఉండకూడదు, అక్కడ వింటానికి ఇష్టపడకూడదు. మన చెవులకి ఏది ఇష్టం? వా ప్రభా స్తోత్రం నాయన, ప్రభా శ్రవణానందం అంటారు తెలుసా మీకు? నయనానందం, శ్రవణానందం పదాలు అన్నారా? నయనానందం అంటే కళ్ళకు ఆనందం కలిగించేవి, శ్రవణానందం అంటే చెవులకు ఆనందం కలిగించే మాటలు. అవి మాట్లాడతాడు ప్రభు. ఎప్పుడు మాట్లాడ్డా ఆయన మొహమాటం లేని బోధకుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మొహమాటం లేకుండా బోధిస్తుంటేనే సేవకుడు కరెక్ట్గా ఉన్నట్టు. కానీ మనకి ఎట్లాగూ మొహమాటం లేకుండా బోధించకూడదు, జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఇంకా కొద్దిమంది లైవ్లో మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్త అని. వాక్యమే లైవ్లో ఉన్నంత మాత్రాన్ని ఏంటి చెప్పండి? వాక్యం కాకుండా పోద్దా? ఆ మాటలు విన్నప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలి? అబ్రహాము దేవుని స్వరం విన్నాడు, నువ్వు లేచి నువ్వు ఒక్కడైన కుమారుణ్ణి మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి బలి ఇవ్వమన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడు? కోపంతో నింపుకున్నాడా? నువ్వు అసలు దేవుడివేనా? దేవుడివి అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? అడ్డగోలు మాటలు కాకపోతే 25 ఏళ్ళు ఎదురు చూపించి ఇప్పుడు మళ్ళా ఇచ్చేమంటావా? అసలు నువ్వు దేవుడివేనా? నీకు హృదయం ఉందా? కనికరం ఉందా? జాలి ఉందా? ఇదిగో నేను బొమ్మలు చేసుకున్నా, వాళ్ళే దేవుళ్ళు నిజంగా, అసలు నువ్వు దేవుడివే కాదు, వాళ్ళ తిరిగి వెళ్ళిపోతా అని కోపంతో రసరసలు ఆడుకుంటూ వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఆ మాట కంటే ఈ మాటలు ఏమన్నా కఠినమైన మాటలా? అబ్రహాముతో ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటల కంటే లోకాసు వార్త 4వ అధ్యాయంలో ఈ పై మాటలు ఏమన్నా కఠినమైన మాటలు అయ్యి చెప్పండి. కానీ ఈ మాటలు వినంటే ఏమైపోయారు? కోపం, ముక్కులు అదిరిపడతా ఉంటాయి, కొద్దిమందికి చేతులు గడగడ వణిగిపోతూ ఉంటాయి కోపం వస్తే. కాజిరెడ్డి భాస్కర్ గారు కోపం వస్తే పళ్ళంటే రక్తం వచ్చేసేది, మీరు ఇప్పుడు చూసారు లేదో? ఆయనకి కోపం వచ్చిందంటే ఇక ఆ కోపంలో పళ్ళంటే రక్తం కారిపోయేది, అంత కోపం వచ్చేసేది. కోపం పడుతున్నారా? వాక్యానికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు మీరు? వాక్యం ఇది కోపం వస్తుందా మీకు? ప్రభువా నాతో మాట్లాడావయ్యా, నీకు వందనాలు నాయన, నన్ను సరిచేసావు ప్రభువా, నన్ను ధైర్యపరిచావు ప్రభువా, నన్ను ఆదరించావు నాయన,
నీ స్వరం నాకు వినిపింపజేసావు ప్రభా, నీకు వందనాలయ్యా అనిపిస్తుందా? కోపం వస్తుందా? వాక్యం విన్న తర్వాత మీరు సరి అయిన రెస్పాన్స్ లేకపోతే మీరు అపవాది చేతిలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వాడు మోసం చేస్తున్నాడు. వింటారు కానీ ఏమి ఎక్కదు, మీకు ఏమి ఎక్కదు. వాళ్ళు చూడండి, ఆయన మాటలు విని ఆగ్రహంతో నిండుకొని, చూసారా, ఎక్కడ కూడా నిండుకొని అనే పదం వాడాడు. ఆగ్రహంతో అబ్బో నింపేసుకున్నారు. మీకు కోపం వస్తుంటే ప్రార్థన చేసుకోవాలి. కైందానికి కాందానికి అన్నిటికీ రాకూడదు. అన్నిటికీ 3 రోజులు నేను ప్రార్థన చేసుకున్నాం మమసభల్లో. ప్రభు ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరైనా నన్ను ఊరకే ఇసుకిచ్చినా కోప్పడకూడదు అయ్యా, కృప చూపునైనా అని ప్రార్థన చేసుకున్నా. 95% అనుకుంటా నేను. ఎక్కడన్నా ఏమన్నా కోప్పడదేమో కానీ 95% మ్యాక్సిమం అన్నవాడిని అనకుండా ఇసుకిచ్చినోడిని ఎక్కడ కేక లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే దేవుడు కృప చూపాడు. కోపం మనంతటా మనమే మానలేం. ప్రభు పాదాలు పట్టుకోవాలి. కదిలితే మెదిలితే కోపం వస్తుంది కొద్దిమందికి. అర్థమవుతుందా? కొద్దిమందికి చెప్పండి, పల్లెలు భూచక్రాల్లాగా విష్ణు చక్రాల్లాగా తిప్పుతున్నారు. తిప్పటమే, ఇక విసురుతారు, ఇక అంతే. యేసు రక్తమే జయం. ఇందాక నాకు మాస్టర్ వీడియో పెట్టారు. వాళ్ళ అమ్మ పిలుస్తుంది, పిల్లవాడిని వర్క్ రాసుకుంటుండే. ఆరా భోంచేది కానీ, అమ్మ ఏం కూర? పప్పు కూర నాన్న. పప్పు కూర ఇవాళ కూడా? ఈరోజు కూడా చికెన్ ఉండవా మమ్మీ? కోళ్ళకి రోగాలు వచ్చినాయిరా. కోళ్ళకి రోగాలు వచ్చి సత్తమేమో కానీ నేను తినకపోతే చచ్చిపోయేటట్టున్నా. ఏంటంట? చికెన్ అంట, తినకపోతే చచ్చిపోయేటట్టున్నా. మరి కావాలని తీసారో మరి నిజమో నాకు తెలియదు కానీ చచ్చిపోయేటం. నీకేమో అర్థం అవుతుంది నా బాధ. అసలు వాడు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కొద్దిమందికి అంతే, అయిన దానికి కాని దానికి ఇష్టమైన కూర లేకపోతే విసిరి కొట్టేయడమే, కోపమే. ఇవాళ చిన్న పిల్లల కోపం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, మీకు ఇప్పుడే కోపం అయితే చెప్పండి, ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉండదు మీకు. ఒకవేళ బతికిన రోగిష్ఠులుగా బతుకుతారు మీరు. కోపం మిమ్మల్ని బలహీనం చేసేస్తుంది. మీ నరాల మీద ఒత్తిడి పెంచేసి నరాల బలహీనత వచ్చేస్తుంది కోపం ఎక్కువ అయితే. ఊరికి కోపం రాకూడదు. అర్థమవుతుందా? మీరు కోపపడకుండా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అన్నిటికీ కోపమే కొద్దిమందికి, అన్నిటికీ కోపమే, అన్నిటికీ టెన్షనే, అన్నిటికీ ఒత్తిడే. అంత అవసరంలా. 20 మందికి భోజనానికి కూడా టెన్షన్ పడిపోయి అంత మీద కోప్పడి, ఏళ్ళ మీద కోప్పడి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? యేసు రక్తమే. ఆడితో దండు గుట్టేయాలి. కొడితే ఎక్కడ ఊరుకుంటారు? అంటే అర్థం ఏంటంటే మనుషులు ఇసుకిస్తారు. మనం అన్నిటికీ కోప్పడకూడదు, అన్నిటికీ కోప్పడకూడదు. ప్రతిదానికి కోప్పడాలి. కొద్దిమంది అంతే, ప్రతిదానికి కోప్పడవసలా. ఒక విషయాన్ని కోపంతో చెప్పొచ్చు, మామూలుగా కూడా చెప్పొచ్చు.
కోపంతో చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? రియాక్షన్ వేరుగా ఉంటుంది. అర్థమవుతుందా? జెన్నీకి నేను 100 సార్లు చెప్తా, మాట్లాడేటప్పుడు చక్కగా నవ్వు ముఖంతో మాట్లాడమని. మాట్లాడదు ఇక ముఖంలో రకరకాల రంగులు వచ్చేస్తాయి. ఇక అంతే, యేసు రక్తమే జయం. నాకు అసలు ఏ కోపం లేదండి అంటుంది మళ్ళా లోపల. కోపం లేకపోవడం ఏంటి? కనబడుతుంటే మొహంలో కనబడదా? మీ ఎమోషన్స్ కనబడనుకున్నారా ఏంటి? ముసుగేసుకుంది మాత్రానా? అయ్యగారు నేను మొత్తం ముక్కు కూడా కట్టేసాను, 2 కళ్ళు మాత్రమే కనబడుతుంది, కళ్ళ కాదు కదపచ్చు. కోపం చాలా చాలా ప్రమాదకరమైంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ సందర్భంలో అయితే అంట వాళ్ళు కోపంతో నిండుకొని అసలు యేసు ప్రభు వెనకాల పడ్డారంట కొడతాకి. ఎంత ఘోరమో చూడండి, చదవండి ఆ మాట. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను, ఎంత దుర్మార్గం చూసారా? మన పాపాల నుండి మనలను విడిపించటం కొరకు, మనలను రక్షించటం కొరకు, మనలను నరకం నుండి తప్పించటం కొరకు, మనలను శాప విముక్తులను చేయటం కొరకు పరలోక మహిమని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చే రక్తమాంసములు కలిగిన దేహంలో దీనుడిగా, తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేని వ్యక్తిగా నీ కోసం నా కోసం ఆయన తిప్పలు పడుతుంటే ఇప్పుడు ఆయన మీద కోపం అంట కదా. ఈ రోజుల్లో పిల్లలకి అమ్మ నాన్న మీద కోపం, అమ్మ మీద కోపం, నాన్న మీద కోపం ఉందా? కోపడుతున్నారా పిల్లలు? కోపడట్లేదా? కదిలితే మెదిలితే కోపం, అంతేనా? చూసినా కోపడ్డావు ఎప్పుడన్నా అమ్మ నాన్న మీద? మంచిదాన్ని ఒప్పుకుందావు నువ్వు. అసలు అమ్మా నాన్న కష్టపడేదంతా ఎవరి కోసం? తాపత్రయపడేది ఎవరి కోసం? తిప్పలు పడేది ఎవరి కోసం? కొన్నిసార్లు రాత్రైనా పనిచేసేది ఎవరి కోసం? వాళ్ళ మీద కోపడటం ఏంటి? నీ కోసం పరలోకం నుండి దిగి వచ్చిన యేసు ప్రభు, ఆయన రక్షకుడు, ఆయన ప్రాణ స్నేహితుడు. గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి, నెత్తి మీద పెట్టుకుని ఊరేగించాలి. అలాంటి అయిందంటే ఆయన వెళ్ళగొట్టి, బా అబ్బా అబ్బా అబ్బా, చూసారా మాటలు? ఎంత గుడ్డితనమో. కోపంలో ఏం చేస్తారో మీకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. కొద్దిమంది రెడీగా ఉంటుంది ఆ బ్యాగ్, చక్క 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 వెళ్ళిపోతారు. ఎవరు అడ్డుపడిన ఆఖరికి అసలు వెళ్ళిపోతారు టగట. యేసు రక్తమే ఆవేశం. ఇక అమ్మ ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నాయన 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 పొంగుతుంది ప్రభా, పాలు పొంగుతున్నాయి అయ్యా, నీళ్ళు జల్లు నాయన ప్రభా, నీళ్ళు జల్లయ్యా, నీళ్ళు జల్లయ్యా, పొయ్యి అంతా పాడైపోద్ది ప్రభా. అంత ఆవేశం ప్రమాదం అండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోపంలో చేసేది ఏది రైట్ కాదు. కోపంలో మీరు ఏది చేసినా రైట్ కాదు. కోపం అంత ప్రమాదకరమైంది. మీరు మాట్లాడింది కూడా రైట్ కాదు, చేసే నిర్ణయాలు రైట్ కాదు. రైట్ కాదు, రైట్ కాదు. యేసు ప్రభుని వెళ్ళగొట్టమేంటి, తలకిందులుగా పడదోయడమేంటి? ఏం చేశాడు ఆయన? మీరు చదవండి ఆ మాట. యేసు ప్రభు దయగల మాటలు 4వ అధ్యాయంలో చూడండి ఆ మాట. ముగించేస్తాలే, చూడండి 4వ అధ్యాయం 22వ వచనం. ఏం మాటలు మాట్లాడాడు ఆయన? పేదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడని చెప్పి యెషయా గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాడు. 22వ వచనంలో ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు, అరే దయగల మాటలు మాట్లాడుతున్నాడు ఆయన, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. క్రిందకు వచ్చేసరికి ఏలియా గురించి మాట్లాడాడు, ఎలీషా గురించి మాట్లాడాడు, నయమాను గురించి మాట్లాడాడు. వీళ్ళందరి గురించి మాట్లాడుతుంటే అంటే వీళ్ళకంట కోపం. ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు తీసుకెళ్ళిపోయారంట. ప్రభువుకు తెలుసుగా తప్పించుకెళ్ళిపోయాడంట. స్తోత్రం. అలా చనిపోవడానికి రాలేదు ఆయన. ప్రియులరా, కోపం చాలా చాలా ప్రమాదం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యారు ఉప్పు కారం తినదాం అండి, కోపం ఉండదా? ఉప్పు కారం తింటే కోపం ఉండాలని ఏమి లేదు.
ఒకవేళ కోపం ఎక్కువ అవుతుందంటే ఉప్పు కారం మొత్తం ఆపేయి, సప్పిడి బీరకాయ కూరలు తిను. ఉప్పు కారంతో పని కాదు అసలు అక్కడ, నీ కోపం నిన్ను పాడు చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని చూసి పనికి మాలనాడా అన్నామంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి దూషించావు నువ్వు. తెలుసా మీకు చాలా మందికి తెలీదు. పనికి మాల వేస్ట్ ఫెలో అన్నామంటే అర్థం ఏంటో తెలుసా? అతన్ని సృష్టించింది ఎవరో? దేవుడే. వాడిని నువ్వేమన్నావు? వేస్ట్ ఫెలో అన్నావు. దేవుడు ఒక వ్యక్తిని వేస్ట్ ఫెలోగా చేస్తాడా? ఏ వ్యక్తి పనికి మాలినవాడు కాదు, అందరినీ ప్రయోజనకరమైన వారిగా దేవుడు చేశాడు. అంటే నువ్వు ఇండైరెక్ట్గా ఎవరిని తిడుతున్నావు? దేవుణ్ణి దూషిస్తున్నావు, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు. కోపంలో ఏం మాట్లాడతామో తెలియదు. ఏరా ఊరే అని చెప్పండి. మహిళా మండలి ఉన్నారు, ఎవరిని అప్పుడు దాకా యజమానుడు అని పిలుస్తారు చారమ్మలాగా. ఏమండి ఇక కోపం వచ్చిందండి, అరే ఏంట్రా నువ్వు, ఇక అంతే వేస రక్తమే, కొంచెం ఆగమ్మా. మీరు ఆగండి అయ్యారు, మీరు నేను ఆగటం ఏంటి ఆయన చెప్పండి వెళ్ళి. చాలా ఈ దినాల్లో కుటుంబాలు కోపం ద్వారా చిన్న చిన్న వాటికి యేసు రక్తమే జయం. చిన్న చిన్న వాటికి కోపం, మాట పడటం ఇష్టపడలా, ఒక నిందన మోయడం ఎందుకు పడాలి అసలు? ఎందుకు పడాలంటే అన్నిసార్లు అనుకోకూడదు ఎందుకు పడాలి, ఎందుకు అసలు ఎందుకు చెప్పండి. ప్రభు మన కొరకు అన్ని నిందలు మోసాడు. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు కోప్పడిన సందర్భం ఒకటే కనబడద్దు మనకి. మందిరం పాడైపోయినప్పుడు ఆయన కొరడాలు పేని ఆ వ్యాపారం చేసే వాళ్ళందరినీ వెళ్ళగొట్టినప్పుడు మాత్రమే యేసు ప్రభులో కోపం చూస్తాం మనం. మిగతా ఎక్కడ ఆయన కోపడినట్టు చూడం మనం. హల్లెలూయా. 31 కీర్తనలో రాయబడి ఉంటుంది, ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా. అట్లా ఉండాలి. ఉంటే ఒకవేళ కోపం అంటే ఎంతసేపు ఉండాలి చెప్పండి? నిమిషం ఉండాలి. దయ ఎంతసేపు ఉండాలి? మనంతా రివర్స్. దయ ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషం. కోపం మాత్రం చచ్చేదా గుర్తెట్టుకుంటాం. నేను మర్చిపోతాను అనుకున్నావా? నాకు చదువు అవ్వలేదు కానీ ఇట్లాంటివి బాగా గుర్తుంటాయి నాకు. చచ్చిందా మర్చిపోను. కొద్దిమంది అంటే ఒక్క అక్షరం కూడా మర్చిపోరు. ఒక్క అక్షరం కూడా మొత్తం చక్కగా. నువ్వు సాతాను సంబంధివి, దేవుని బిడ్డవు కాదు. దేవుని స్వభావం ఏంటో తెలుసా? కోపం ఎంతసేపు ఉంటుంది? నిమిషం. స్తోత్రం. ఒకవేళ పాస్టర్ గారి మీద కోపం వచ్చిందా మీకు? ఎంతసేపు ఉండాలి? ఒకవేళ మీ మీద నాకు కోపం వచ్చిందా? ఎంతసేపు ఉండాలి? మాట్లాడరేంటి? నిమిషం ఉండాలి. దయ ఎంతసేపు ఉండాలి? చచ్చేదాకా మీరు మనుషుల పట్ల దయ కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. వెర్రి కోపంతో నిండుకున్నారంట అండి. ఏదో చేసేద్దామని ఆలోచించుకున్నారంట కదా. కొద్దిమంది విశ్వాసుల ఆలోచన, ఏం చేద్దాం అసలు, సేవకుండా ఏం చేద్దాం, సంఘం ఏం చేద్దాం, ఎట్టా తిని బొల్టా కొట్టించేసి ఏదో ఒకటి చేసేసి, ఏంటో ఈ ఆలోచనలు నాకు తెలియదు. పనికొచ్చే ఆలోచనలు అనేవి ప్రయోజనకరమైన ఆలోచనలేనా? మీ పిల్లలకి దీవెనకరమైన ఆలోచనలేనా? ఏం ఆలోచిస్తున్నారు మీరు తోటి విశ్వాసులకి వ్యతిరేకంగా ఆలోచించమహన్, తోటి సేవకులకు వ్యతిరేకంగా ఆలోచించమహన్. ఈ దినాల్లో ప్రతిదీ అంతే, ప్రతిదీ ఇదే గొడవ. ఒక పాస్ట్ గారు వాక్యం చెప్తే అందులో నుండి 100 షార్ట్ వీడియోస్ పెట్టి ఒక్కొక్క మాటని గుచ్చి ఇందులో తప్పుంది. మీరు అసలు ఇతరుల తప్పులు ఎతకడం మొదలెడితే మీ జీవితంలో బాగుపడరు. అసలు అచ్చంగా దీని మీదే పడ్డారు కొద్దిమంది సేవకులు. ఇక అసలు వాళ్ళు ఏంటంటే గంట సేపు వర్తమానం చాలా జాగ్రత్తగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఎందుకు? బాగుపడదామని కాదు. అసలు ఆ వర్తమానం అంతా ఎక్కడ దొరుకుతాడా? ఒక్క మాట దొరికాడు అనుకోండి, ఇదిగో పలానా పాస్ట్ గారు ఇదిగో ఇట్ట మాట్లాడాడు, ఆయన పట్టుకుని ఆయన్ని రాసి రంపాను పెట్టి జీవితంలో మళ్ళీ మై కట్టుకుని వాక్యం చెప్పని కొండ చేసేస్తున్నారు. అది నీకేం క్షేమం? ఏం చేద్దామని యేసు ప్రభుని ఏదో చేసేయాలి. ఏం చేశాడు నీకు ఆయన? ఏం చేశాడు? మేలు చేశాడా, కీడు చేశాడా? మంచి చెప్పాడా, చెడు చెప్పాడా? మనకు నచ్చిందంతా మంచి కాదు,
మనకు నచ్చినా నచ్చకపోయినా వాక్యంలో ఉన్నదంతా మంచి. స్తోత్రం. వాక్యం కాకుండా వేరే ఏది చెప్పినా సేవకుడు మీకు మేలు కోరినట్టు కాదు. వాక్యం చెప్పాడా, నిశ్చయంగా అది మీకు నచ్చకపోయినా అందులో మేలు ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరే ఎంత ఆనందించాలండి, పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాల్సిన వాళ్ళు అంట వెర్రి కోపంతో నిండుకొని ఆయనని ఏం చేద్దామా అని ఒకంతో ఒకడు. అరే ఇలాంటి మాటల వలన ఏం ప్రయోజనం చెప్పండి? యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకంతో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును అని మలాకీ 3వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుని బిడ్డలు మాట్లాడుకుంటుంటే దేవుడు వింటాడు, ఏం మాట్లాడుకుంటున్నారా అని. అర్థమవుతుందా? నా మట్టుకు నేను చెప్పగలను ధైర్యంగా దేవుని మందిరంలో ఉండి, నేను నా భార్య అనగా జెన్నీ సేవా విషయాల్లో, విశ్వాసుల విషయాల్లో, సేవకుల విషయాల్లో ఒక్క మాట కూడా కాని మాట మాట్లాడుకోకుండా జాగ్రత్త పడతాను. నా మట్టుకు నాకు తెలుస్తుంది. మీ గురించి ఏదో ఒకటి మాట, ఏం చేద్దామా, అసలు వీళ్ళని ఏం చేద్దామా, వీళ్ళని నెట్ట మాన్పించేద్దామా, వీళ్ళని నెట్ట ఎల్లగొట్టేద్దామా, వీళ్ళని ఏం చేద్దాం, ఏంటిది చెప్పండి? ఇది ఏం ఆలోచన? కోపంలో నుండి వచ్చే వ్యర్థమైన ఆలోచన, దురాలోచన. ప్రియులరా, మనం దేవుని పిల్లలం. స్తోత్రం. తోటి వారి పట్ల వెర్రి కోపం ఉండడానికి వీల్లేదు. సేవకుని పట్ల వెర్రి కోపం ఉండడానికి వీల్లేదు. మీ ఇంట్లో వారి పట్ల వెర్రి కోపం ఉండడానికి వీల్లేదు. ఏదైనా పొరపాటు జరిగిందా, అయినా ఓర్చుకునే కృప, సహించే కృప, దీర్ఘశాంతం కలిగి ఉండే కృప దేవుని దగ్గర అడగాలి. మీరు ప్రభువా నాలో కోపం తీసేయను ఆయన. కొద్దిమంది ఊరకే బూతులు మాట్లాడేస్తారు. నేను కోపం వచ్చినప్పుడే మాట్లాడతాను, ఇంకెప్పుడు మాట్లాడనండి. నేను ఒక మాట చెప్పనా, నీ స్వభావంలో అది ఉంది, ఆ చెడుతనం ఉంది. నేనండి ఎప్పుడు గోసి పెట్టనండి, కోపం వచ్చినప్పుడే గోసి పెడతాను. రోడ్డు ఎక్కాడు అంటే అండి ఇక ఆగదండి. ఎంతమంది పట్టుకున్నా కొద్దిమంది ఆగరండి అసలు. ఇక విశ్వాసులని, మనం రక్షణ పొందామని, ప్రభు బల్ల తీసుకుంటున్నామని ఇవన్నీ మర్చిపోతారు. ఇక అంతే, రావేరా ఇందా ఏంటి దానికోసం నేను రక్షించింది ప్రభు, అదేనా మందిరంలో నేర్పేది? మనం దేవుని పిల్లలం. కొద్దిమందికి సెగ తగిలితే బయటకు వస్తుంది లోపలంతా అసలు రూపం. నేను ఎవరిని అనుకున్నా మారిపోయాను అనుకున్నావా? బొట్టు తీసేసినంత మాత్రాన, కాజు పోసా తీసేసినంత మాత్రాన ఇక నేనేంటి అనుకున్నా, అట్టా కనబడుతున్నా అనుకున్నావా? నేను మామూలు అని కాదు, 10 మంది కూడా నన్ను ఆపలేరు అనుకున్నావా? ఏంటిది? అసలు రూపం బయటకు వచ్చింది. ఇప్పుడు దాకా భక్తి వేషం వేసావు కానీ ఇప్పుడు అసలు రూపం యేసు ప్రభుతో తిరుగుతున్నారు కానీ వీళ్ళ రూపం అంతకు ఇదే. ఏ రూపం ఇది? ఏం చేద్దామా, ఎవరిని ఏం చేద్దామని? చంపేద్దామా, రాళ్ళతో కొట్టేద్దామా, ఏదో ఒకటి చేద్దాం. చివరికి చేశారు వాళ్ళు. యేసు ప్రభు సిలువ వేశారండి వాళ్ళు. ఎందుకు వేశారు? ఇదే గొడవ. కానీ దానిని కూడా దేవుడు మానవుల రక్షణ కొరకు మలిచాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు కీడుని మేలుగా మార్చేవాడు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడు, చీకటిని వెలుగుగా చేసేవాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, శాస్త్రులు పరిచయలు వాళ్ళు ఏం చేశారు? వెరీ గుడ్. కోపం ఉండడానికి వీల్లేదు. ఆమేన్, హల్లెలూయా. కాని మాటలు వినబడినా, నిందలు వినబడినా, అవమానాలు వినబడినా, చెడ్డ మాటలు వినబడినా, అర్థమవుతుందా? నేను మీకు చూపించాను పోయినసారి ఎప్పుడో, 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, నా భక్తుడు తప్ప ఎవడు చెవిటివాడు, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు. భక్తులారా, మీరు చెవిటి వారిలాగా మారిపోవాలి. కొన్నిసార్లు వాక్యం వినేటప్పుడు అండి మేము నిజంగా చెవిటి వాళ్ళం వినండి. ఒక్క మొక్క లోపలికి వెళ్దండి, అక్కడ కాదమ్మా చెవిటి వాళ్ళలాగా కావాల్సింది. మీరు బయట మాటలు వినబడేటప్పుడు, మీ గురించి చెడ్డ మాటలు వినబడుతున్నప్పుడు, సేవకుడి గురించి చెడ్డ మాటలు పట్టించుకోకూడదు. కొద్దిమందికి దురభిమానం, అసలు మా అయ్యగారిని అంటావా? నేను లేదనుకుందామా? ఎవరు లేరు అనుకుందాం మా అయ్యగారికి? నిన్నెవడు పాడమన్నాను అక్కడ? అసలు నేను నన్నన్నా తట్టుకుంటాను అయ్యగారు, అసలు మిమ్మల్ని అంటే అయ్యగారు మెలికలు తిరిగి మెలికలు పావని కొట్టిందండి నీకన్నా.
మెలికలు తిరిగిటాకి దురభిమాన పాపం అది. అర్థమవుతుందా? యేసు ప్రభుని అన్నాడు అయ్యగారు. అసలు ఎంత మాట అన్నాడు అనుకున్నారు యేసు ప్రభుని? నా రక్తం ఉడికిపోయింది అయ్యారు. ఏం చేస్తా యేసు ప్రభు పరిశుద్ధుడండి. ఆయన చూస్తున్నాడు గట్టాగు. తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. నీకెందుకు ఆరాటం? కొద్దిమంది అట్ట పోయేదాన్ని నెత్తికి రాసుకుంటారు. అర్థమవుతుందా? పోయేదాన్ని నెత్తికి రాసుకోవసర్లా. అన్నిటికీ తగిన సమయంలో ప్రభు జవాబులు ఇస్తాడు. స్తోత్రం. మనం ఇచ్చే జవాబు కంటే ఆయన ఇచ్చే జవాబు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. కాదయ్య గారు ఇట్ట వదిలేస్తే అసలు రెచ్చిపోతారయ్య గారు, ఆడికి భయం నేర్పకపోతే అట్లా కుదరదు. మనం ఓర్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభుతో ఉంటున్నాం. ప్రభు లక్షణాలు మనం సంతరించుకోవాలి. ప్రభు మనస్సు మనం కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళేమో వెర్రి కోపంతో నిండుకున్నారంట. ఆయన ఏం చేశాడు చూడండి. రాత్రి అయిందంట. తర్వాత వచ్చింది చదవండి. మూసేశారు బైబిల్. చదవండి. 13వ వచనమా 12వ వచనం. అగో వీళ్ళు ఎక్కడున్నారు? కోపంతో నిండుకున్నాడేమో, కోపంతో ఉండిపోయాడు. యేసు ప్రభు మాత్రం ఏం చేస్తున్నాడు? వాళ్ళతో పాటు ఊగుతున్నాడా? వాళ్ళతో పాటు చిందులు ఎత్తున్నాడా? నీకే కోపం అనుకున్నావా, నాకు లేదు అనుకున్నావా అన్నాడా? ఏం చేశాడు ఈయన? వాళ్ళు నడదామని, నేను నా పని అది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది. ఎవరైనా ఉన్నాయండి. మనం మాత్రం భక్తులు ఎదగాలి. స్తోత్రం. ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి, నీతిలో ఎదగాలి. రోజు రోజుకి దేవుని పోలిక మనలోకి రావాలి. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కోపడ్డారని, వీళ్ళు ఇట్ట అన్నారని, వాళ్ళు ఇట్ట అన్నారని మనం భక్తిని పాడు చేసుకోవసరలా. మన రక్షణను మనం పోగొట్టుకోవసరలా. దేవునికి మన పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ నెరవేర్చబడాలంటే మనుషులను అక్కడ పెట్టి మనం దేవుని మార్గంలో నడుచుకుంటూ పోవాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళట అని, వీళ్ళట అని, వాళ్ళని వీళ్ళని, వీళ్ళందరినీ పట్టించుకుంటూ నువ్వు వెళ్ళలేవు. ఇంకెక్కడ ప్రార్థన నడుస్తుంది నీకు? చెప్పండి. వాళ్ళ గురించే మాట్లాడుకుంటుంటే నీకు ప్రార్థన నడుస్తుందా? రాత్రంతా ప్రార్థన చేశాడంట ఆయన. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? శిష్యులు వెంబడిస్తున్న శిష్యులందరిలో 12 మంది నేరాడంట. 6వ అధ్యాయం మీరు చదవండి. తర్వాత 12 మంది నేరాడంట ఆయన. ఏరి ఆ 12 మంది శిష్యులు చేశాడు. ఆయన పైన ఆయనకు ఉంది. ఇక ఆ కోప్పడే వాళ్ళని చూసి, మాట్లాడుకునే వాళ్ళని చూసి ఇక ఈయన బుర్ర చెడగొట్టుకోవట్లా. దేవుడు నన్ను పలానా పని కొరకు పంపాడు, ఆ పనిలో నేను ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకునేవ్వండి, మనం దేవుని పనిలో ఉండాలి. ఆమేన్. అనుకునే వాళ్ళు అనుకునేవ్వండి. అందరి నోళ్ళు మూపించి నేను సేవ చేస్తా అంటే నువ్వు ఎక్కడ చేస్తా? ఇక ఆ పనిలో ఉంటావు. సేవ చేసే అవకాశం ఉండదు నీకు. వాళ్ళు అనుకునేవ్వండి, నువ్వు సేవలో ఉండు. స్తోత్రం. వాళ్ళని కోప్పడనివ్వండి, నువ్వు ప్రార్థనలో ఉండు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. హల్లెలూయా. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి. క్షమించండి ప్రభువా. మాలో ఉన్న బలహీనతలన్నీ తొలగించండి అయ్యా. ఓచ చెయ్యి మాలో ఉందేమో ప్రభువా, కురచబుద్ధి మాలో ఉందేమయ్యా, పరిచర్యకు సహకరించని మనసు మాలో ఉందేమో ప్రభువా. దయచేసి బాగు చేయండి నాయన, బాగు చేయండి నాయన, బాగు చేయండి నాయన. నీవు తప్ప ఎవరున్నారు స్వస్థపరిచేది ప్రభువా? మా బుద్ధిని బాగు చేయండి, మా మనస్సును బాగు చేయండి, మా ఆలోచనలు శుద్ధి చేయండి. కడగండి నాయన, ఫిల్టర్ చేయండి ప్రభువా. నాయనా 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 నాయనా, మీరు కనికరించండి. వ్యర్థమైన వాటి మీద మనసు లేకుండా చేయండి అయ్యా. శాస్త్రులు పరిచయులు కోపంతో నింపబడితే నీవైతే ప్రార్థనాత్మతో నింపబడ్డావయ్యా. కొండ మీదకి ఎక్కి రాత్రంతా తండ్రికి ఇది ప్రార్థన చేశావు, తండ్రితో సహవాసం చేశావు. అవును ప్రభా, వాళ్ళని అలా ఉంచి వాళ్ళ చుట్టూ తిరగకుండా వాళ్ళు ఏం చేసేస్తారో అని ఆలోచించకుండా
నీవు తండ్రి పని మీద తండ్రితో సహవాసంలో ఎలా ఉన్నావో మేము కూడా మనుషుల గురించి పక్కన పెట్టి ఎల్లప్పుడూ నీతో సహవాసం కలిగి ఉండడానికి, నీ చిత్తమును నెరవేర్చే పనిలో ఉండడానికి మాకు నీ కృప చూపండి అయ్యా. మాలో ఉన్న వ్యర్థమైన కోపాన్ని తీసివేయండి అయ్యా. కోపపడుడు కానీ పాపం చేయకూడదు అన్నాడు భక్తుడు పౌలు గారు. కానీ పాపం చేయకుండా కోపపడటం మాకు తెలియదు ప్రభా. ఏదో ఒక విషయంలో పిల్లల్ని శపించటమో, ఇతరులను దూషించటమో, వ్యర్థమైన నిర్ణయాలు తీసుకోవడమో చేసేస్తాం ప్రభా. మేము బలహీనులం ప్రభా. కోపాన్ని విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి నాయన. దీర్ఘశాంతం కలిగిన మనసు దయచేయండి. ఎక్కడ మా నోటి వెంట శాప వచనాలు లేకుండా, వ్యర్థమైన మాటలు రాకుండా మా నోటికి చిక్కం పెట్టండి అయ్యా. అదుపులో ఉంచుకోవడానికి, ఎల్లప్పుడూ నీళ్ళు ఆనందించే వారిగా మేము ఉండడానికి, స్వస్థ బుద్ధి కలిగి నిన్ను వెంబడించడానికి మాకు నీ కృప చూపమని, నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి పంపుతున్నందుకై, నీ వాక్యంతో మాట్లాడి సరిచేసి పంపుతున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ, రేపు ఉదయం సండే స్కూల్ ఆరాధన, పునరుత్థాన ఆరాధన, వీటన్నిటిని మీరు దీవెనకరంగా జరిగించమని, ఇదిగో ఈరోజు రేపుగా పుట్టినరోజు, ఆ బిడ్డను కూడా దీర్ఘాయువుతో నింపి ఆశీర్వదించమని, భర్తను, బిడ్డను, గర్భంలోని శిశువుని కూడా మీరు దీవించమని, తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రం, అత్తగారిని బట్టి మీకు స్తోత్రం, బిడ్డలందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఇదిగో నాయన ఇంకా ఈరోజు మరి ఎవరు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో డానీ, అలాగే జాన్ మోజెస్ గారు, వారి కుటుంబాలను కూడా, వారి సేవను కూడా మీరు దీవించమని ప్రభువా. మీరు చేసిన ప్రతి మేలు కొరకై మీకు స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.